ఇచ్చిన మాట నెరవేర్చామంటూ కమలం దళం నాయకులు డంక బజాయించి చెబుతున్నారు. కాషాయ దళ నాయకుల జోష్ చూస్తుంటే ఇక ప్రత్యర్థి పార్టీలకు దబిడి దిబిడేనని అనిపిస్తోంది. జిల్లా రాజకీయాల్లో ప్రధాన డిమాండ్గా ఉన్న పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో బీజేపీ నాయకులు సక్సెస్ కావటం ఆ పార్టీలో కనీ విని ఎరుగని ఊపు తీసుకొచ్చింది. దశాబ్దాల పోరాట కళ అయిన పసుపు బోర్డును ఏర్పాటు చేసి పంజా విసిరిన బీజేపీ నాయకులను ఇతర పార్టీలు ఎలా ఎదుర్కోబోతున్నాయి? అసలు పసుపు బోర్డు ప్రభావం రాజకీయాల్లో ఏ మేరకు ఉంటుందన్న దానిపై రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా పేరు చెప్పగానే అందరికీ మొదటగా గుర్తుకు వచ్చేది పచ్చబంగారం. పసుపు పంట సాగుకు జిల్లా పెట్టింది పేరు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో రైతులు పసుపును ఎక్కువగా సాగు చేస్తారు. ఈ ప్రాంతంలో పసుపు రైతులు కూడా అధికంగా ఉండటంతో 30 ఏళ్లుగా పసుపు బోర్డు కోసం రైతులు పోరాటాలు చేస్తున్నారు. ఏ ఎన్నికలొచ్చినా రాజకీయాల్లో పసుపు బోర్డు అంశం కీలకమైన అంశంగా మారింది. దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ పసుపు బోర్డు ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. ప్రభుత్వాలు మారుతున్నా నెరవేర్చే విషయాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఈ క్రమంలో బీజేపీ చొరవ తీసుకుని నెరవేర్చటం ప్రత్యర్థి పార్టీలను చావుదెబ్బతీసింది. తాజాగా పొలిటికల్ సీన్ చూస్తే భారీ మార్పు కనిపిస్తోంది. బీజేపీ శ్రేణులు ఫుల్ స్వింగ్ లో హర్షధ్వానాలు చేస్తుంటే ప్రత్యర్థి పార్టీలు వారి క్యాడర్ నిట్టూరుస్తున్న పరిస్థితి నెలకొంది. నిజానికి గత ఎన్నికలకు ముందే పసుపు బోర్డు ఏర్పాటు కావాల్సిందే. సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. 2019 ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ తొలిసారి బీజేపీ పార్లమెంటు అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆనాడు పసుపు ప్రత్యేక బోర్డు ఏర్పాటు గురించి అరవింద్ హామీ ఇచ్చారు. అప్పటికే అనేక పార్టీల నేతలు హామీ ఇచ్చి మాట తప్పారు. అందుకు భిన్నంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని అరవింద్ ఏకంగా బాండ్ పేపర్ రాసి రైతులకిచ్చారు. ఒకవేళ పసుపు ప్రత్యేక బోర్డు తీసుకురాని పక్షంలో తన పదవికి రాజీనామా చేస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. అయితే మొదటి దఫాలో సాధ్యం కానప్పటికీ రెండవసారి 2024లో మరోసారి హామీ ఇచ్చిన అరవింద్ ఎట్టకేలకు ఏడాది తిరగకముందే పసుపునకు ప్రత్యేక బోర్డును సాధించి తెచ్చారు. దాదాపు 30 ఏళ్లుగా పసుపు బోర్డు ఏర్పాటుపై అనేక పార్టీలు నాంచివేత ధోరణి అవలంబించి దాటివేశాయి. ఈసారి ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా నిజామాబాద్కు వచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే అడ్డంకులన్నీ తొలగించారు. సంక్రాంతి పర్వదినం రోజున నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బోర్డు కార్యాలయం ప్రారంభం చేశారు. దీంతో 3 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. పసుపు బోర్డు ఏర్పాటుపై అనేక రకాల ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలు తీరా ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు కావటంతో జిల్లాలో తమ పార్టీల దుకాణం మూసేయాల్సిన పరిస్థితి ఎదురవుతోందట. మరోవైపు బీజేపీ పార్టీలో జోష్ కట్టలు తెంచుకుంది. పసుపు బోర్డు ఏర్పాటు తర్వాత కాషాయ దళం నాయకులు రెట్టించిన ఉత్సాహంతో పంజా విసురుతున్నారు. మాటిచ్చి మరీ బోర్డు సాధించి పెట్టామని చెబుతున్నారు. ఇప్పటికే ఎంపీ అరవింద్ బాండ్ పేపర్ రాసి ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు కావటంతో ఆ క్రెడిట్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఖాతాలోకి వెళ్లినట్టయింది. ఇప్పటికే బలం పుంజుకున్న బీజేపీ తాజాగా పసుపు బోర్డు అంశంతో మరింత మైలేజ్ పెంచుకునే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా పసుపు రైతుల నుంచి వస్తున్న అభినందనలను హైలైట్ చేస్తూ యావత్ పసుపు రైతుల లోకం తమ వెంట ఉందని చెప్పుకొస్తున్నారు. జిల్లా రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన పసుపు బోర్డు అంశం బీజేపీకి భారీ లాభం చేకూర్చే పరిస్థితి నెలకొంది. ఇకపై ఏ ఎన్నికలొచ్చినా బీజేపీకి కంచుకోటగా మారే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో ఉన్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు జిల్లాలో కాషాయ పార్టీ జోరుకు ఎలా అడ్డుకట్ట వేయాలో ఆలోచనలు చేస్తున్నారు. దశాబ్దాల రైతుల కల నెరవేర్చడంతో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రభావాన్ని ఎలా తట్టుకోవాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇన్నాళ్లు ఎంపీ అరవింద్ పేరు ఎక్కడ ప్రస్తావించినా పసుపు బోర్డు అంశాన్ని, బాండ్ పేపర్ అంశాన్ని విమర్శనాస్త్రంగా వాడిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు ఎక్కడా మొహం చెల్లని పరిస్థితి. రాజకీయాల్లో ఏనాడూ చేయని సాహసాన్ని గత ఎన్నికల్లోనే చేసి ఎన్నికల తర్వాత కూడా కట్టుబడి నెరవేర్చిన లీడర్గా ముద్ర వేసుకున్నారు ధర్మపురి అరవింద్. ప్రత్యర్థి పార్టీలు అరవింద్ను కనీసం ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లు తనకు మైనస్ గా మారిన పసుపు బోర్డు అంశం కొలిక్కి రావటంతో మరింత బలం సాధించుకున్నారు ఎంపీ అరవింద్. ఇందూరు జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేర్చిన జోష్లో ఉన్న బీజేపీకి రానున్న ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అండగా ఉంటారా లేదా హామీని నెరవేర్చిన విషయాన్ని లైట్ తీసుకుంటారా? ఏం జరుగుతుందో వేచి చూద్దాం.